చాలామందికి 7 శనివారాల వ్రతం తెలుసా? సో, మన వెంకటేశ్వర స్వామికి అయితే 7 శనివారాలు వ్రతంలాగా, నోములాగా నోచుకొని మనం ఇంట్లో పూజ అయితే చేసుకుంటాం కదా! దానికి సంబంధించి పద్ధతులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే బియ్యపు పిండితోటి ఈ విధంగా మనం ప్రమిదల్లాగా అయితే చేసుకుంటాం అనమాట. సో, నాకు ఇంతకుముందు నేనెప్పుడు చేయలేదండి. 7 శనివారాల వ్రతం కానీ, బియ్యపు పిండితో దీపాలు పెట్టడం గానీ నేనెప్పుడు చేయలేదు. ఇంతకుముందు అయ్యగారులకు ఇచ్చిన దీపదానాలు ఇలాంటివి ఏవి ఇచ్చినా ఏం చేసేదాన్నంటే ప్రమిదల్లోనే దీపం వెలిగించేసి దీపదానాలు చేసేదాన్ని అనమాట. సో బియ్యపిండితోటి నాకు ఎగ్జాక్ట్గా అసలు ఎలా చేయాలి ఏంటి అనేది నాకు పూర్తిగా తెలియదు. అయితే మొన్న చేశాము ఇట్లా మా మరదళ్ళు వాళ్ళు చేస్తుంటే నేను కూడా దగ్గరే ఉండి నేను కూడా చూసి నేర్చుకుంటున్నాను అనమాట ఎలా చేయాలి అని. ఫస్ట్ ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇలా ఉండలాగా చేసి దాని మధ్యలో మనకి చపాతీ కర్ర ఉంటుంది కదండి, చపాతీ కర్ర ఎడ్జ్ ఉంటుంది కదా, సో ఆ ఎడ్జ్ తోటి గుంటలాగా నొక్కితే వస్తుందేమోనని నేను ట్రై చేశాను. నిజంగా అలా గుంటలాగా నొక్కితే బాగానే వచ్చిందండి. కానీ మరి బియ్యపిండి కలపడం తేడానా లేకపోతే నేను ప్రెస్ చేయడం తేడానో తెలియదు. అది గుంట బాగానే వచ్చింది కానీ ఎడ్జెస్ పగిలినట్టు వచ్చిందనమాట. సో ఇక్కడ మా అల్లుడు చిలిపి కళ్ళలన్నీ చేస్తున్నాడు. అరే చూస్తున్నావా, వీడియో చేస్తున్నాను ఇటు చూడు అంటే వాడికి ఇష్టం ఉండదు అనమాట. వీడియోలు తీయడం ఫొటోస్ తీయడం ఇష్టం ఉండదు. సో అందుకని ఇలా చేస్తాడనమాట. ఫొటోస్ సరిగ్గా రావద్దు అని ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడనమాట. వాడికి ఇష్టం ఉండదు. సో ఇష్టం లేని పనులు ఏమన్నా బలవంతంగా చెప్పామనుకోండి చెయ్యడు, ఇలా చెడగొట్టాలని చూస్తాడనమాట. సో ఇష్టం లేదు కదా వాడికి, అందుకని. సో చూసారు కదా ముద్దుగా నవ్వుతుంటే ఎంత బాగున్నాడు. సో వాడు ఇష్టంగా నవ్వితే చాలా బాగుంటాడండి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా అవేంటంటే దీపాలు వెలిగించడానికి దాదాపు 120 నుంచి 140 అయితే చేసామన్నమాట. సో అందులో నెయ్యిలో ఆ ఒత్తులు అనేవి నానబెట్టేసి ఆ ఒత్తులు తీసి వాటి మీద పెట్టేసి కాసేపు అయిన తర్వాత వెలిగించడం అయితే జరుగుతుందన్నమాట. ఆ వెలిగించే కర్రకి ఒక క్లాత్ చుట్టేసి ఆ క్లాత్ని కూడా నెయ్యిలో దాదాపు ఒక 5 నుంచి 6 గంటలు నానబెట్టేశారు. నానబెట్టిన తర్వాత గట్టిగా స్క్వీజ్ చేసి అప్పుడు ఆ కర్రకి క్లాత్కి మంట వెలిగించేసి దానితో మాత్రమే ఆ ఒత్తుల్ని వెలిగించారనమాట. అంటే మన అయ్యగారులు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదండి, మీరు డైరెక్ట్గా అగ్గిపుల్లలతో వెలిగించకూడదు, అగరబత్తులతో వెలిగించాలని. అయితే ఇక్కడ ఇన్ని దీపాలు వెలిగించాలి అన్నప్పుడు అగరబత్తులతో వెలిగించడం సాధ్యపడదండి. అది మన చేతులు దగ్గరగా వెళ్ళి మన చేతులు కాలిపోతాయి. ఆ వేడి కూడా మన చేతులు తట్టుకోలేవన్నమాట. అలాంటప్పుడు ఈ పెద్ద కర్రలు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఈ విధంగా చేసి వెలిగిస్తే అసలు ఎంత సింపుల్గా వెలిగాయంటే అండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇన్ని దీపాలు కూడా దాదాపు 2 నుంచి 3 నిమిషాలు వెలిగించడం అయితే జరిగిందనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. శివలింగాకారంలో చేసి ఆ ప్రమిదలు పెట్టేసి వాటిలో ఒత్తులు వేసేసి వెలిగిస్తే అసలు చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మాకు మా బాబా మందిరంలో ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటే నేను ఈ స్టూడెంట్స్కి ఇంట్లోనే కోలాటం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను నేర్పించిన స్టెప్సే. మీరు అనొచ్చు మీరేమన్నా పెద్ద డ్యాన్సరా మీరు నేర్పించడానికని. నేను అస్సలు డ్యాన్సర్ కాదండి. కాకపోతే నాకు అనిపిస్తుంది నా వైపు నుంచి నేను చేయగలిగినంత నేను చెయ్యొచ్చేమో కదా అని చెప్పి అందుకని నేను పిల్లలకైతే ఈ డ్యాన్స్ అనేది నేర్పించాను. పాటని నేను వీడియోలో ప్లే చేయట్లేదండి. అక్కడ సాంగ్ యూజ్ చేసిన సాంగ్ నేను ఇందులో ప్లే చేయట్లేదు. ఎందుకంటే మనకి కాపీరైట్ స్ట్రైక్స్, కాపీరైట్ క్లెయిమ్స్ అయితే పడతాయన్నమాట. అందుకని యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారమే మనం వెళ్ళాలి కాబట్టి నేను డైరెక్ట్ సాంగ్ అనేది ప్లే చేయట్లేదు. కానీ ఎంత బాగా వేశారంటే డ్యాన్స్ పిల్లలు అసలు చాలా అద్భుతంగా వేశారండి. 2 నుంచి 3 నిమిషాల మధ్యలోనే ఉంటుంది ఈ సాంగ్ అనేది కూడా. నేర్పించబట్టి మీరు అసలు నమ్మరో కేవలం 2 రోజుల్లోనే వీళ్ళకి ఈ సాంగ్ అనేది నేను నేర్పించాను. పిల్లలందరూ కూడా ఎంత అసలు ఆడపిల్లల్ని నిజంగా నాకు చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. మగపిల్లలన్నా కొన్నిట్లలో ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కానీ ఆడపిల్లలు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నానా ఇది నేర్చుకోండి బాగుంటుంది అని అంటే ఎంత ఫోకస్డ్గా నేర్చుకుంటున్నారంటే అసలు ఈ జనరేషన్లో ఆడపిల్లలు అయితే మీరు మార్క్స్లో కూడా చూడండి ఆడపిల్లలకే టాప్లో ఉంటున్నారు.
అబ్బాయిలు వచ్చేసి లీస్ట్లో అయితే ఉంటున్నారనమాట. సో 2 రోజుల్లో ఇంత బ్రహ్మాండంగా డ్యాన్స్ వేశారనమాట. ఈ మధ్యలో వేస్తుంది కదా ఈ పాపకి యాక్చువల్గా పెయిర్ ఉంది, కానీ ఆ రోజు రాలేదన్నమాట కొన్ని కారణాల వల్ల. అయితే ఈ స్టెప్ మధ్యలో పాప వేసి రౌండ్ తిరుగుతూ స్టెప్ వేస్తుంది కదా, అది అసలు నేను నేర్పియలేదు. అప్పటికప్పుడు ఎవ్వరూ లేకపోవడం వల్ల ఆ పాప తనకి తనే డిసైడ్ అయిపోయి ఇలా రౌండ్ వేస్తే బాగుంటుంది సింగిల్గా ఉన్నా కదా అని చెప్పి తనకి తనే డిసైడ్ అయ్యి ఆ సాంగ్ అయితే వేసిందనమాట. నేనే షాక్ అయ్యాను, ఈ పాపకి ఆలోచన ఎలా వచ్చింది, పేరు రాకపోయినా సరే అసలు నన్ను అడగలేదు కదా ఎంత బాగా వేసిందని. సో అలా చక్కగా వేసిందనమాట. ఇక్కడ పూజ అయితే జరుగుతుంది చెట్టు దగ్గర, అక్కడికి వెళ్ళామన్నమాట. తెలిసిన వాళ్ళు పిలిచారు. సో ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో ఒకటి దేవుడి దగ్గర పెట్టాలి అని చెప్పేసి ఏది తోస్తే అది తీసుకొచ్చారు. సో మొత్తం అంతా నేను వీడియో షూట్ చేయలేదు, కొంతే తీశాను. ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఇంటికి రాగానే ఈ కస్టమర్ అయితే వచ్చిందనమాట. పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కాదండి, జస్ట్ అప్పటికప్పుడు టెంపరీ హెయిర్ స్ట్రైట్నింగ్. ఆ పాపది చాలా ఉందన్నమాట కర్లీ హెయిర్. స్టూడెంట్ అనమాట, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఎప్పుడు మన దగ్గరికే వస్తారు. సో అలా ఏంటంటే అక్క కొంచెం నాకు పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అంతా నేనైతే ఎక్కువగా అమౌంట్ అనేది బేర్ చేయలేను, సో నాకు అప్పటికప్పుడు టెంపరీ చేయరా ఫంక్షన్ ఉంది అని చెప్పి అడిగిందనమాట. సో అప్పటికప్పుడు టెంపరీ స్ట్రైట్నింగ్ అయితే చేశాను. మీరు యువతలున్న హెయిర్కి అవతలున్న హెయిర్కి కంపేర్ చేసి చూసినట్టయితే చాలా తేడా అయితే ఉందన్నమాట. అటుపక్క హెయిర్ ఏమో కర్లీ నుంచి సాఫ్ట్ అయితే అయిపోయింది, ఇటుపక్క కర్లీ అంతే ఉందన్నమాట. నేను మీకు చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా కర్లీ నుంచి స్ట్రైట్ అయితే మారిపోతుంది. ఇది ఏంటంటే ఒక హెడ్ బాత్ చేస్తే మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత తనతో పాటు వచ్చిన ఇంకొక అమ్మాయి వచ్చేసి హెయిర్ కటింగ్ అయితే చేయించుకుంది. లేయర్ హెయిర్ కటింగ్ అనమాట. తనకి ఇంకొంచెం లాంగ్ ఉండే, అయితే నాకు షార్ట్ చాలు, నేను ఎక్కువ అల్లుకోను, నేను లీవ్ చేసుకుంటాను, ఒక క్లిప్ పెట్టేసుకుంటాను, నాకు ఇలా కావాలక్క హెయిర్ స్టైల్ అని చెప్పేసి ఫోటో అయితే చూపించింది. తనకు తెలియదు అనమాట అది లేయర్ కట్టా స్టెప్ కట్టా లేకపోతే ఫెదర్ విత్ లేయరా, ఇవేవి తెలియదు అనమాట. ఫోటో చూపించేసి మొబైల్లో ఫోటో చూపించి నాకు ఈ ప్రకారం కావాలి, ఈ మోడల్ కావాలి అని చెప్పేసి అడిగిందనమాట. సో తను అడిగినందుకు నేను అదే విధంగా అయితే నేను చేశాను. హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది. హెయిర్ కటింగ్ నేను ఇంట్లో చేయనండి, ఎందుకంటే ఇంట్లో నాకు హెయిర్ పడితే ఇష్టం ఉండదు. బయట చేశాక ఈ విధంగా హెయిర్ కట్ అయితే చేశాను. చూసారు కదా మల్టీ లేయర్ ఎలా వచ్చేసిందో, చాలా బాగా వచ్చింది. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. తను అడిగినట్టే తనకి లేయర్ అనేది వచ్చేసిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళారు. నాకు మ్యాక్సిమం ఇలానే ఉంటుందండి, ఎప్పుడు కస్టమర్స్ ఏ టైంకి వస్తారో నాకు తెలియదు. సో వచ్చినప్పుడు నేను వాళ్ళ విషయంలోనే నిమగ్నం అయిపోయి ఉంటాను. ఇంకా నేను ఐబ్రోస్ ఫేషియల్స్ చేసేటప్పుడు అయితే కొన్ని వీడియో తీయడానికి ఆలోచన కూడా రాదు, నాకు గుర్తు కూడా రాదండి వీడియోస్ మీద. అలానే కొంతమందికి ఇష్టం ఉంటుంది ఉండదు కదా అని నేను కూడా కొంచెం నెగ్లిజెన్స్ చేస్తాను. అలా వస్తూనే ఉంటారు కస్టమర్స్, ఒక పక్క వస్తూనే ఉంటారు, ఇంకొక పక్క కిచెన్ వర్క్ అవుతూనే ఉంటుంది, అండ్ బయట వర్క్స్ చూసుకుంటూ బిజీ. ఈ ప్రజెంట్ అయితే ఇలా బిజీగా ఉన్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, మర్చిపోకండి.